సింపుల్ ప్రిన్సిపల్ దాంట్లో ఒప్పందం చేసుకున్నప్పుడు ఒప్పందం పరంగా ప్రభుత్వం ఇస్తా ఉన్న రాయితీలు సబ్సిడీలు ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ వాతావరణానికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఏ ప్రభుత్వం చేస్తుంది. వారు చేసినో లేదు కానీ ఈరోజు వారి ప్రభుత్వంలో కూడా ఎంఓయూ చేసుకున్న ప్రతి కంపెనీ రాలేదు. మాకు అర్థం తెలుసు దాని గురించి. మేము ఎప్పుడూ ఆ విషయాలని కూడా రచ్చ చేయలేదు. ఎందుకు చేయలేదు? పెట్టుబడులు రావాలి, ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. ఎక్కడ ఆ కంపెనీలకు సంబంధించిన వీలు సౌకర్యం ఉంటుందో సబ్సిడీలు రాయితీలు వారికి సంబంధించిన లాభాలు ఏ విధంగా జరుగుతాయో దానికి సంబంధించి ఆ రాష్ట్రాల్లో పోయి తిరిగి వారికి సానుకూలంగా అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో వారు పెట్టుబడులు పెట్టి ముందుకెళ్తారు. వారే చెప్పిన ఫాక్స్కాన్ కు సంబంధించి ఇతర రాష్ట్రానికి పోయింది. కానీ ఈరోజు మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం, రాసి పెట్టుకోండి. ఐటీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కానీ ఈరోజు ఏరోస్పేస్ కానీ డిఫెన్స్ కానీ బయో సైన్సెస్ రంగాల్లో ఇప్పటికే ఎక్కడ లేనంత ఈకో సిస్టమ్ ని డెవలప్ చేస్తూ పెట్టుబడులు తీసుకొచ్చాం 2 సంవత్సరాల కాలంలో. ఇంకా 3 తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమల అభివృద్ధి కానీ ఉపాధి కల్పనలో ముందుండే కార్యక్రమం చేస్తాం. సాంకేతిక పరిశోధన ఇన్నోవేషన్ కు సంబంధించి ఒక గొప్ప వాతావరణం కల్పించాలని, అదేవిధంగా చాలా ప్రముఖంగా మొత్తము అంతర్జాతీయ స్థాయిలో ఉన్న విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఇక్కడ రావటానికి వారు ఆసక్తి చూపెడతా ఉన్నారు. మరో ప్రక్కన మనకు చాలా ధీటుగా పోటీ ఇచ్చేది ఐటీ రంగానికి సంబంధించి కర్ణాటక రాష్ట్రం బెంగళూరు. ఈ 2 సంవత్సరాల కాలంలో సంవత్సరంన్నర కాలంలోనే ఒక్కటే ఫైనాన్షియల్ ఇయర్ లో 75 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ను తీసుకురావటం జరిగింది. మేము గట్టిగా చెప్తా ఉన్నాం, గర్వంగా చెప్తా ఉన్నాం. ప్రపంచంలో ఉన్న అతి పెద్ద కంపెనీకి సంబంధించిన జీసీసీ మన దగ్గర ఉన్నది. అత్యధిక జీసీసీలు 1 సంవత్సర కాలంలోనే మనకు రావటం అనేది మీరే చూసారు. ఇది మేము 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం వారికి ఇచ్చిన గొప్ప నమ్మకంతో ఇక్కడ కల్పిస్తా ఉన్న వారికి అనుగుణమైన వాతావరణానికి సంబంధించి మాపై నమ్మకం పెట్టుకొని జీసీసీలు వస్తా ఉంటే ఈరోజు మేము కాదు, అంతర్జాతీయ స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో పత్రికల్లో కానీ ప్రసార సాధనాల్లో కానీ హైదరాబాద్ ఇన్ ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ద జీసీసీ క్యాపిటల్ అని చెప్తా ఉన్నారు. నిన్న మొన్న జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ కాన్ఫరెన్స్ కంటే ముందు ఈ 2 ఏళ్ల కాలంలో 3,40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఒప్పందాలు జరిగాయి. వీటిలో అనేక సంస్థలు పరిశ్రమలకు సంబంధించిన నిర్మాణాలు వారందరూ కూడా చేపడతా ఉన్నారు. దాదాపు 1,40,000 మందికి ప్రతిభావంతులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక కార్యాచరణ జరుగుతూ ఉంది. ఇది ప్రత్యక్షంగా దాదాపు ఇప్పుడు మేము తీసుకొచ్చిన 3,40,000 కోట్లు సంబంధించి దానికి తోడు పరోక్షంగా కూడా 2 లక్షల మందికి ఉపాధి
పొందే అవకాశం ఉంటుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ కింద మళ్ళొక్క మారు మొన్ననే ఈ మధ్యలో తెలంగాణకు మరి ఆ అవార్డును కూడా ఇవ్వటం జరిగింది. రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్న పరిశ్రమలకు సంబంధించిన వాతావరణం, ఈకో సిస్టమ్ ఏదో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల సంబంధించిన ఈకో సిస్టానికి సంబంధించి మొదటిగా లైఫ్ సైన్సెస్ ఫార్మా అంశానికి వస్తే ఆనాడు అప్పుడున్న పెద్దలు కేంద్ర ప్రభుత్వంలో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే అనేక ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించారు. ఫస్ట్ ఇక్కడ ఐడిపిఎల్ ఒకసారి చూసుకుంటే ఒక పెద్ద ప్రభుత్వ రంగ సంబంధించిన సంస్థ.